స్వామి వివేకానంద పని చేయడం ఎలా వ్యక్తిత్వ వికాసంలోని విషయంలో ఈ విధంగా చెప్పారు. నిష్కామంగా కర్మను నిర్వర్తించండి. నిష్కామ కర్మ పరాయణులు, పేరు ప్రతిష్టలు ఆశింపని వారు, స్వర్గాన్ని వాంఛింపని వారు అయిన మహనీయులు ప్రతి దేశంలోనూ కొందరున్నారు. మేలు జరుగుతుందనే కారణం చేతనే వారు కర్మను నిర్వర్తిస్తారు. దీనికంటే ఉత్తమాశయాలతో లోక కళ్యాణం పట్ల అవాజ్య ప్రేమచే, లోకహితాభిలాషచే దీనులకు హితం చేకూరుస్తూ మానవ కోటికి తోడ్పడే మహాత్ములు కొందరున్నారు. సర్వసాధారణంగా పేరు ప్రతిష్టలను ఆశించే వారికి అవి వెంటనే సిద్ధించవు. ముసలితనంలో కాటికి కాళ్ళు జాపుకొని ఉన్నప్పుడు అవి లభిస్తాయి. స్వార్థరహితంగా మానవుడు కర్మ వనరిస్తే దానివలన అతడికి ఎలాంటి లాభం లేదా? ఉన్నది, మహోన్నత లాభం ఉన్నది. స్వార్థరహితమే విశేష లాభదాయకం. కానీ దానిని అలవర్చుకునే ఓర్పు జనులకు లేదు. ఆరోగ్యాన్ని బట్టి చూస్తే కూడా అది ఎంతో లాభదాయకం. ప్రేమ, సత్యం, నిస్వార్థత అనేవి మనకి మహోన్నత ఆదర్శాలే కానీ కేవలం నైతిక భాషా అలంకారాలు కాదు. ఎందుకంటే ఆ ఆదర్శాల్లో అలాంటి శక్తి నిబిడీకృతమవుతుంది. వేదాంతం బోధించే పరమావధి అయిన మార్గం శాంతితో నిండి ఉంటుంది. ఆ శాంతికి వికారాలు ఉండవు. ఏం వాటిల్లినా ఆ చిత్తస్థైర్యం చెలించదు. అటువంటి స్థితే కర్మ చేయడానికి ఎంతో అనుకూలమైన దశ అని జీవిత అనుభవం వల్ల అందరూ తెలుసుకుంటారు. కోరిక లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా కార్యవేశ రహితులమై పనిచేయడం ఎలా అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. చాలా కాలం కిందట నేను కూడా అట్లే అనుకున్నాను. కానీ పెద్దవాడైనయ్యే కొద్దీ, అనుభవం చేకూరిన కొద్దీ దానిలో సత్యం లేదని తెలుసుకున్నాను. ఆవేశం ఎంత తక్కువైతే అంత ఉత్కృష్టమైన కర్మ చేయగలుగుతాం. ఎంత శాంతి అలవడితే అంత శ్రేయస్సు, అంత ఎక్కువ పనిని మనం చేయగలుగుతాం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకపోతే మన శక్తి వృధా అవుతూ ఉంటుంది. మన ఇంద్రియాలు పటుత్వాన్ని కోల్పోతాయి. మనస్సు కలత పడుతూ ఉంటుంది. మనం సాధించగలిగే కార్యం స్వల్పం అయిపోతూ ఉంటుంది. కార్యరూపంలో ఫలవంతం కాదగ్గ శక్తి వ్యర్థమైన మానసోద్రేకత రూపంలో వ్యయమైపోతుంది. మనసు శాంతితో కూడినప్పుడే మన శక్తి అంతా ఉత్తమ కార్యసాధనలో వినియోగపడగలదు. ఈ ప్రపంచంలో ప్రభవించిన ఘనతర కార్యశీలుల జీవితాలను పరికించి చూస్తే వారంతా అద్భుత శాంతిమంతులని గ్రహించగలం. ఏమైనా కానీ వారు చలించలేదు కాబట్టి కోపం కలవాడు ఎంతో పని చేయలేడు. ఏం చేసినా కోపం ఉందని వాడు ఎంతో సాధించగలడు. కోపానికి కానీ, ద్వేషానికి కానీ, మరే భావోద్రేకానికి కానీ లోబడేవాడు పని చేయజాలడు. శక్తులు వికేంద్రీకరం అవడం వలన కొంచెం కూడా ప్రయోజనకరమైన పని చేయజాలడు. శాంతి క్షాంతులు, శమదయాదులు గల బుద్ధి మహత్కార్యాలను సాధించగలడు. శాంతిక్షాంతులు, శమదమాదులు గల బుద్ధి మహత్కార్యాలను సాధించగలదు. కర్మను ఎలా నిర్వర్తించాలో తెలుసుకోవడం వలన ఫలితం ఏమిటి? లోకంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక విధమైన కర్మను నిర్వర్తిస్తూనే ఉంటాడు కదా అని మీరు అడగవచ్చు. కానీ మన శక్తి సామర్థ్యాలు నిరర్ధకం కూడా కావచ్చు. కౌశలంలోనూ శాస్త్ర దృష్టిలోనూ కర్మను నిర్వర్తించడానికే కర్మయోగమని భగవద్గీత బోధిస్తుంది. నిర్వర్తించవలసిన విధానాన్ని తెలుసుకుంటే కర్మచే నిరతిశయ మహాఫలాలను పొందవచ్చు. మనసులో నిక్షిప్తమై ఉన్న శక్తిని అభివ్యక్తం చేసి ఆత్మను జాగృతపరచడమే సర్వకర్మల ఉద్దేశమని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి మానవుడిలోనూ శక్తి ఉంది, అలాగే జ్ఞానము ఉంది. వివిధ కర్మలు ఈ శక్తిని, ఈ జ్ఞానాన్ని జాగృతం చేయడానికి, అభివ్యక్తీకరించడానికి వినియోగించే ఉపకరణాల వంటివి. నిష్క్రియతను అన్ని విధాలా తొలగించుకోవాలి. ఇప్పుడు కార్యపరత్వం అంటే ప్రతిఘటనే. శారీరక, మానసిక దౌష్యాన్ని ఎదుర్కోండి. అప్పుడు ప్రశాంతత లభిస్తుంది. ఎవరిని ద్వేషించవద్దు.
చెడుకు ప్రతీకారం చేయకు అని చెప్పడం సులభమే, కానీ అనుష్ఠానంలో చూసేసరికి ఆ విధమైన బోధనల తాత్పర్యం మనకు బాధపడుతుంది. లోకుల కళ్ళ ముందు మనం అప్రతీకారాన్ని నటించవచ్చు, కానీ మన అంతరంగంలో అంతసేపు ఉన్న కుళ్ళు మనకు తెలుసు. నిజమైన అప్రతిఘటనతో వచ్చే శాంతి మనలో శూన్యమని మనకి అనుభవమే. ప్రతిఘటించటమే శుభమని మనకు తోస్తుంది. నువ్వు ధనాన్ని వాంఛించు. ధనాపేక్ష గల వ్యక్తిని లోకమంతా దుర్మార్గుడిగా పరిగణిస్తుందని గుర్తించి, ఆ కారణంగా నీలో ధనాపేక్ష ఉన్నప్పటికీ, నువ్వు ధనార్జనానికి కోకపోయినప్పటికీ నీ మనసు మాత్రం రేయింబవళ్ళు ధనం వంకే పరిగెడుతుంది. కాపట్యం అంటే ఇదే. దీనివల్ల పిసరు కూడా ప్రయోజనం లేదు. దీనికన్నా ప్రాపంచికతలో మునగటం ఉత్తమం. కొంతకాలం అందులోని సుఖ దుఃఖాలన్నింటినీ అనుభవించిన తర్వాత నీకు వైరాగ్యం జనిస్తుంది, ప్రశాంతత నెలకొంటుంది. ఇక ముందేమి జరుగుతుందని ఇప్పుడు మీనమేషాలు లెక్క పెట్టేవాడు దేన్ని సాధించలేడు. సత్యమని, ధర్మమని నువ్వు అర్థం చేసుకుందాన్ని తక్షణమే ఆచరించు. భవిష్యత్తులో ఏం జరుగుతుందని తర్జనభర్జన చేయడం వల్ల ప్రయోజనం ఏముంది? ఈ జీవితకాలం అత్యల్పం. ఫలితాలను గురించి బేరీజు వేసుకుంటూ వల్ల ఉపయోగం లేదు. ఫలప్రదాత భగవంతుడు, ఫలితాన్ని ఆయనకు వదిలివేయి. ఫలితంతో నీకేం పని? కార్యాచరణలోకి నువ్వు నిమగ్నం కావాలి. ఫలాశక్తి ఉన్నప్పుడే తనకు ప్రాప్యమైన కర్తవ్యం కూడా ఉంది. అలా ఉంది అంటూ మనిషి గొనుక్కుంటాడు. ఫలాపేక్ష లేని వ్యక్తి సమస్త కర్మలు సమాన యోగ్యాలై కనబడతాయి. స్వార్థాన్ని, కామాన్ని జయించి ఆత్మ స్వాతంత్రాన్ని పొందడానికి అవన్నీ వారికి పుట్టుతర సాధనాలుగానే ఉపయోగపడతాయి. తరచూ మనమంతా విశేషమైన అహంకారానికి వశులవుతాం. మనం పూర్తిగా అంగీకరించం, కానీ మనం అంగీకరించే దానికంటే ఎక్కువగా మనం కర్తవ్యాలు మన పాత్రతను బట్టే నిర్ణీతలవుతుంటాయి. స్పర్ధాసనాన్ని పెంచుకుని దానిచే దయాలత్వం నశిస్తుంది. నశపెట్టేవాడికి అన్ని కర్తవ్యాలు రుచించనివే. ఈ కర్మలో అతడు ఎన్నటికూ తృప్తిని కలుగజేయలేవు. అతడి జీవితం అంతా తప్పకుండా వ్యర్థమైపోతుంది. కాబట్టి పని చేస్తూనే ఉందాం. మన కర్తవ్యం ఏదైనా కానీ చేస్తూనే ముందుకు సాగుదాం. చక్రానికి మన భుజాన్ని తగిలింప సర్వదా సంసిద్ధులమై ఉందాం. అప్పుడు మనం వెలుగును తప్పక సాక్షాత్కరించుకుంటాం. కాబట్టి ప్రతి వస్తువులోనూ భగవంతుని ఉనికిని గుర్తించి, భగవంతుడే సర్వమై ఉన్నాడని తెలుసుకుని ఎల్లప్పుడూ కర్మాచరణాసక్తులై ఉండండి. కానీ ఈ జీవితాన్ని దివ్యమని భావించి దైవంగానే ఎంచి కర్మాచరణే మన కర్తవ్యం అని, ఇది తప్ప మనకు కోరదగినది ఏదీ లేదని ఎప్పుడూ విశ్వసించండి. అన్నిటా అంతటా ఈశ్వరుడు ఉండగా అతనికై మరో చోటికి వెళ్ళడం ఎందుకు? ప్రతి కర్మలోనూ, ప్రతి తలంపులోనూ, ప్రతి చిత్త ప్రవృత్తిలోనూ అతడు ఇప్పటికే ఉన్నాడు కదా. ఈ విషయం తెలుసుకొని పనులు చేసుకుంటూ ఉండాలి. మార్గం ఇదొక్కటే, వేరే మార్గం లేదు. ఇలా చేస్తే కర్మఫలాలు మనకు బంధించలేవు. నిరర్ధక వాంఛలే మన కష్టాలకు, వ్యధలకు మూలాలని మనకి ఇప్పటికే తెలుసు. కానీ వాటిని దైవ సంబంధమైనవిగా పరిగణించి పవిత్రం చేస్తే అవి కష్టాలను కానీ వ్యధలను కానీ కల్పించవు. ఈ రహస్యం తెలిసే వరకు మానవులకు ఈ ప్రపంచం రాక్షసంగానే కనిపిస్తుంది. మన లోపల, మన చుట్టుపక్కల సర్వత్రా అనంతమైన ఆనందనిధి ఉందని చాలామందికి తెలియదు. వాళ్ళు అంతదాకా దాన్ని కనుక్కోలేదు. రాక్షస ప్రపంచం అంటే ఏమిటి? అజ్ఞానమే అని వేదాంతమిచ్చే సమాధానం. తనకిష్టమైన కార్యాన్ని పరమ మూర్ఖుడు సైతం సాధిస్తాడు. కానీ ప్రతి కార్యాన్ని తన అభీష్టానికి అనుగుణంగా మలుచుకోగలవాడే బుద్ధిశాలి. ఏ పని హీనమైంది కాదు. లోకంలో ప్రతి విషయం ఒక చిన్న మర్రిగింజలా కనిపిస్తుంది. ఆ ఆవగింజంత మర్రిగింజలో బ్రహ్మాండమైన మర్రి చెట్టు ఇమిడి ఉంది. ఈ తత్వాన్ని గ్రహించి ప్రతి కార్యాన్ని మహత్కార్యంగా వనర్పగలవాడే నిజానికి దీశాలి. ఏ విధమైన విద్యుత్ ధర్మాన్ని కానీ నిర్లక్ష్యం చేయకూడదు. తక్కువ స్థాయికి చెందిన పనివాడు కేవలం ఆ కారణం చేతనే ఉన్నత స్థాయికి చెందిన పనివాని కంటే తక్కువ కాదు.
ఎవడు ఎలాంటి వాడో అతడు చేసే పనులను బట్టి కాక అతడు పనులను చేసే తీరును బట్టి నిర్ణయించాలి. పనిచేసే తీరు, పనిచేసే శక్తి మాత్రమే వ్యక్తిని నిజంగా పరీక్షించగలిగినవి. అందమైన మన్నిక గల చెప్పుల జోడును సాధ్యమైనంత వేగంగా కుట్టగలవాడు అతని వృత్తి దృష్ట్యా ఉత్తముడు. జీవితకాలం అంతా ప్రతిరోజు అర్థం పర్థం లేకుండా మాట్లాడే అధ్యాపకుడు ఉత్తముడు కాడు. ప్రతి కర్తవ్యము పవిత్రమైనదే. శ్రద్ధ భక్తులతో కూడిన కర్తవ్య నిర్వహణ పరమోత్కృష్టమైన యేసురాధన. బద్ధులై భ్రాంతిలో తగులుకున్న వారికి, మౌఢ్యం గాఢంగా ఆవరించి ఉన్న వారికి సంస్కారం కలిగించటానికి కర్తవ్య కర్మాచరణ విశేష సహాయకారి అనే మాట ముమ్మాటికి నిజం. మనకు అతి సమీపంలో ఉన్న కర్మను, ఇప్పుడు మన చేతిలో ఉన్న బాధ్యతను చక్కగా నిర్వర్తించడం చేత మనం బలిష్ఠులమవుతాము. ఇలా మన శక్తిని క్రమక్రమంగా వృద్ధి చేసుకుంటే ఏదో ఒకనాటికి సంఘంలోనూ జీవితంలోనూ అత్యధిక గౌరవప్రదమైన మహత్తరమైన విధులను నిర్వర్తించవలసిన స్థితిలో ఉంటామేమో. జయ రామకృష్ణ.